హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. మొన్న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. జస్ట్ ఒక 2 to 5 అవర్స్ బ్యాక్ మన రాజాసాబ్ ట్రైలర్ అయితే కూడా రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రభాస్ని డిఫరెంట్ లుక్స్లలో చూడబోతున్నామని అయితే అర్థమవుతుంది. అసలు ప్రభాస్ ట్రేడ్ మార్క్ పడబోతుందా మూవీలో, లేదా ప్రభాస్ డిజాస్టర్ లెక్క అవుతుందా మూవీలో? ఈ ట్రైలర్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ హిట్ అనే టాక్ వస్తుంది. ఈ ట్రైలర్ గురించి అండ్ మూవీ గురించి మాట్లాడడానికి మన ముందు భరత్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ట్రైలర్ చూసారా రాజాసాబ్ది? రాజాసాబ్ ట్రైలర్ చూసారు. ఎలా అనిపించింది సార్? అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు మేము ఫ్యాన్స్? అంటే ఈ సినిమాలో ఆయన 2 క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అలాగే ఆయన నాయనమ్మ క్యారెక్టర్, ఆ నానమ్మ క్యారెక్టర్ అనేటువంటిది కూడా కీలకంగా కనిపించబోతోంది. అసలు వహీదా గారు చేశారు ఆ క్యారెక్టర్. అది అంటే ఇది కొంత ఫ్యామిలీ ఏరియాలో మొదలవుతుంది కథ. మొదలై ఒక సరదాగా ఉండేటువంటి ఒక యువకుడి కథగా మొదలవుతుంది. ఆ క్రమంలో నాయనమ్మకి అతనికి మధ్యలో నడిచేటువంటి సన్నివేశాలు చాలా ఎఫెక్టివ్గా జనాల్ని ఎంటర్టైన్ చేస్తాయి అనే విషయాన్ని వేదిక మీద మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళిద్దరూ చెప్పారు. మారుతి గారు చెప్పాడు, ప్రభాస్ గారు చెప్పాడు. అవి కీలక సన్నివేశాలు కాబోతున్నాయి అని. ఈ ట్రైలర్ చూస్తే అదే అర్థమవుతుంది. వాళ్ళ మధ్య రిలేషన్, ఆయన్ని కంట్రోల్ చేసే పద్ధతి అవన్నీ చూసాం. సరే, దీంతో పాటు సంజయ్ దత్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్తో వీళ్ళకు ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్, అలాగే ఆ క్యారెక్టర్ గురించినటువంటి ఎలివేషన్స్ ఈ ట్రైలర్లో పుష్కలంగా ఉన్నాయి. ఆ పుష్కలంగా ఉన్నవి ఏంటంటే, హిప్నాటిస్ట్ అతను, హిప్నాటిస్టు ఆయనే భూత వైద్యుడు, 2 పాత్రలు ఆయనే చేయటం అనేది చాలా ప్రమాదకరం అనే ధోరణిలో డైలాగులు ఉన్నాయి. అంటే ఈ సినిమాలో చాలా ప్రధానమైనటువంటి ఎలిమెంట్గా అదే ఉండబోతోంది అనేది అనిపించింది. అంటే హారర్ కామెడీ అన్నాడు ఆయన జానర్. హారర్ కామెడీ జానర్లో ఇలాంటి క్యారెక్టర్లే కీలకంగా మారతాయి. అలాంటి ఒక కీలకమైన పాత్రలో ఈ సినిమాలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ప్రభాస్ రెండు క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఒకటి మనవడు, ఒకటి తాత. ఈ 2 క్యారెక్టర్లు లో ప్రధానమైన వేరియేషన్ అక్కడ ఉంటుంది. రాజాసాబ్ అనేది ఆయన మనవడు కాబట్టి ఈయన అంటుంది. ఈయనకి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. అంటే చితికిపోయిన ఒక సంస్థానాధీశుడికి వ్యవహారంగా ఇతను ఉంటుంది. ఇతని లైఫ్లో నుంచి తిరిగి ఆ ఏరియాకి వెళ్తాడు, ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఎలా ప్రవేశిస్తాడు అనేది క్యూరియాసిటీ. దీనికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది UA అని. సో ఈ ట్రైలర్లో కొంత బలమైనటువంటి షాకింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే హారర్ జానర్లో మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి హారర్ కామెడీలు నిడివి తక్కువ, కానీ ఇది 3 గంటలు దాటి ఉంటుంది. 3:15 వరకు ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి చాలా ఎక్కువ స్పాన్ ఉన్నటువంటి సినిమా. ఇంత స్పాన్ ఉన్న సినిమా, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఈ ట్రైలర్లో కనీసంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎమోషనల్గా నడిచింది, ఒక స్క్రీన్ ప్లే పద్ధతిలో వెళ్ళింది, జనాల్ని కనెక్ట్ చేసుకునేటువంటి మూడ్లో ఉంది అది ట్రైలర్. అయితే ఈ ట్రైలరు ఇవి మాత్రమే సరిపోవు సినిమాని పుష్ చేయడానికి. సినిమాని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఈవెంట్స్ ఏం చేస్తున్నారు అనేది ప్రధానం. మొన్న ఇక్కడ కేతలాపూర్లో జరిపారు. కానీ ఆడియో రిలీజు ఇవన్నీ కూడా జరగాలి కదా, సైమల్టేనియస్గా మొదలైపోయి ప్రమోషను ఇది అన్ని చోట్ల జరగాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అది మెడ్రాస్లో జరగాల్సి ఉంటుంది, చెన్నైలో, బాంబేలో జరపాల్సి ఉంటుంది. ఈ 2-3 ఈవెంట్స్ జరిపినా తప్పు లేదు. సినిమాలని పుష్ చేయటం మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతోంది. అంటే అబోవ్ యావరేజ్గా పర్వాలేదు అన్న సినిమాలను కూడా బూస్టప్ చేయడం ద్వారా దాన్ని పెద్ద హిట్ సినిమాగా నిలబెడుతున్నాం మనం. కానీ ఈ సినిమాకి అలాంటి బూస్టప్ ప్రోగ్రామ్స్ ఏమి జరుగుతున్నట్టుగా ఎక్కడ కనబడట్లేదు. ఇది అభిమానుల్ని కొంచెం భయపెడుతున్నటువంటి అంశం. అందుకని ఇంకొంచెం ప్రమోషన్ పెంచాలి. ఇంకొంచెం అంటే బయట ఈవెంట్స్ చేయాలి, మెడ్రాస్లో చేయాలి, బాంబేలో చెయ్యాలి. పాన్ ఇండియా సినిమా కాబట్టి దీనికి సీక్వెల్ ఉంటుందో ఉండదో క్లారిటీ ఇవ్వలేదు ఆయన. చూడాలి. అంటే చివరాఖరిలో ఏవైనా దానికి సంబంధించిన లింకులు ఇస్తారేమో చూడాలి. అంతవరకు సినిమా అనేది దాని ధోరణిలో అది ఉంటుంది. సార్, మనం ట్రైలర్లో చూస్తున్నట్టయితే లైక్ హర్రర్ దయ్యాలని చూసినట్టు,
అండ్ వాళ్ళ బ్లడ్ చుక్కలు పడతా ఉంటే బాయిలో పడతా ఉంటే అవును. అవి స్వీకరిస్తున్నట్టు ఒక పెద్ద రాక్షసుని చూసినట్టు అనిపిస్తుంది సార్. అవును. అంటే ఇవన్నీ- మారుతి మూవీస్లలో ఇవన్నీ మనం చూడలేదు. మారుతి హర్రర్ థ్రిల్లర్ కామెడీ వచ్చినాయి కానీ ఇలాంటి చూడలేదు. ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఇది? అంటే మారుతి గతంలో చేసినటువంటి హారర్ కామెడీ జోనర్ సినిమా, ఉమ్, ప్రేమ కథా చిత్రం, అవును, ఆ సినిమా ఈయన డైరెక్టర్ కాదు, ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే. ఉమ్, కాకపోతే అన్ని వ్యవహారాలు ఈయనే చూసుకున్నాడు కాబట్టి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ. ఉమ్, అట్లా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఈ హారర్ జానర్లో కొంచెం హై వోల్టేజ్ ఉంటుంది. ఉమ్, ఈ హై వోల్టేజ్ ఉంది అనేది సెన్సార్ వాళ్ళు అడ్మిట్ చేసి కదా యుఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అవును. ఉమ్, అందుకని ఈ ఈ సినిమాని కొంచెం డిఫరెంట్గా జనాలకు కనెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఉమ్, అది ఆ మేరకు వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తోంది. పర్వాలేదు, అంటే ఇవేవి అడ్డం కాదు. ఉమ్, సినిమా సక్సెస్ని ఇవేవి ఆపలేవు ఉమ్, కాబట్టి అది నడుస్తుంది. సినిమా ఉమ్, నడిచే మూడ్ కనిపిస్తోంది. వేదిక మీద కూడా వాళ్ళు ఎవరిని శత్రువులుగా మార్చుకునే ప్రయత్నం చేయలే. ఎవరు ఇద్దరు ముగ్గురి ప్రసంగాలు కొంత ఇబ్బంది పెట్టినాయి, దాని మీద బయట నిరసన జరిగింది. కానీ ఉమ్, కోర్ ఏరియాలో పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కాన్షియస్గానే ఉన్నారు. ఉమ్, ప్రభాస్ కూడా సీనియర్స్ సినిమాలు ఆడాలి కదా అన్నాడు. ఉమ్, అంటే చిరంజీవి గారి సినిమా గురించి ఆ మాట అన్నాడు ఆయన, అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, కాబట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డిజైన్ చేసుకున్నటువంటి సినిమాలకు సంబంధించి ఒక చిన్న సెలబ్రేషన్, ఉమ్, ఒక సెలబ్రేటివ్ టోన్లో కనిపించింది ఆ ట్రైలర్. అవును. మొన్న జరిగిన ఈవెంట్ కూడా అలాంటి సెలబ్రేషన్. ఉమ్, ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకొన్ని జరగాలి. అలాగే ప్రధానంగా మెడ్రాసు, బాంబే ఈవెంట్ల గురించి అభిమానులు ఎక్కువ ఆందోళన పడుతున్నారు. ఉమ్, ఈ ట్రైలర్ రిలీజ్ ప్యారలల్గా నడుస్తుంది. మీరు ఆ ప్రమోషనల్ యాక్టివిటీ అన్ని ప్రాంతాల్లోనూ, రెస్ట్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణ, ఉమ్, మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ సినిమాని పుష్ చేయడానికి కావలసిన మార్గాలు ఏమిటో అన్వేషించి ఉమ్, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఇది పాన్ ఇండియా లెవెల్లో బిగ్ హిట్ కొట్టగలుగుతుంది. ఉమ్, అవతల రకరకాల, అంటే చాలామంది హీరోల సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు ఇవన్నీ వస్తున్నాయి, చూస్తున్నాం కదా. అవును. కంపారిటివ్గా ఇది బెటర్గా నడవాలంటే ఇంకొంచెం చొరవ తీసుకుని వెళ్ళాలి. ఉమ్, రిలీజ్కి సంబంధించిన చొరవ పెంచాలి, ప్రమోషన్ యాక్టివిటీ పెంచాలి. ఉమ్, సినిమాని భుజాన్ని వేసుకుని పుష్ చేస్తే మంచి ఫలితాలే ఇస్తున్నాయి చాలా చిన్న సినిమాలు. అవును. పెద్ద సినిమాలకు ఎందుకు మొహమాట పడుతున్నారో అర్థం కావట్లేదు. ఉమ్, అంటే భయపడుతున్నట్ట సార్ అది? భయం అని కూడా అనుకోలేము. ఉమ్, చూద్దాంలే, మన సినిమాకి రాకుండా ఎక్కడికి పోతారనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కానీ అది చాలదు. ఉమ్, మీరు ఖచ్చితంగా సినిమాకి ఏం చేయాలో అది చేయాలి. ప్రమోషన్స్ టైప్, ఈవెంట్స్ టైప్ అన్ని చేయాలి. అన్నీ చేయాలి. అన్నీ చేసినప్పుడే అది కనెక్ట్ అవుతుంది. ఉమ్, కాబట్టి ఆ దిశగా ఇండస్ట్రీ ఆలోచిస్తే బాగుంటుంది. ఉమ్. సరే సార్, ఈ మూవీస్లో ఈ మూవీలో సాంగ్స్ అండ్ డాన్స్ ఎలా ఉండబోతుంది సార్? తమన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? తమన్ మంచి మ్యూజిక్కే ఇచ్చాడు. కంపారిటివ్గా అఖండ, తాండవం అనేది అదొక డిఫరెంట్ జానర్ సినిమా, ఉమ్, ఇది ఒక డిఫరెంట్ జానర్. దీనికి తగ్గట్టుగా ఇక్కడ మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అటు చూస్తే ప్యూర్ డివోషనల్, ఇటు చూస్తే ప్యూర్ హర్రర్. హారర్ మాత్రమే కాదు, దీనిలో రకరకాల అంశాలు ఉన్నాయి. అవును. ఈ కథలో రొమాన్స్ ఉంది, ఈ కథలో కామెడీ ఉంది, దాంతో వీటి అన్నిటితో పాటే అది కూడా ఉంది, ఉమ్, యాక్షన్ ఉంది. ఉమ్, వీటన్నిటితో పాటే సమానంగా మేళవించినటువంటి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఒక ప్రధానమైన ఎలిమెంట్ దానికి హారర్ జానర్. ఈ హారర్ కూడా ఉంది. కాబట్టి ఇది మొదటి నుంచి చెప్పుకుని వెళ్తున్నటువంటి వ్యవహారమే. సంజయ్ దత్ కొంచెం కీలకంగా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. ఆయన ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో చేసిన క్యారెక్టర్లకు పూర్తి భిన్నంగా ఆయనకు ఒక అద్భుతమైన ఎలివేషన్ తెచ్చే క్యారెక్టర్గా ఇది ఉండబోతోంది అనేది వాస్తవం.